హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఖమ్మం నుండి చిన్న ఖమ్మం తిరుమల గిద్దలూరుకి వెళ్ళే రూట్ అనమాట. చిన్న ఖమ్మం వెళ్ళే రూట్లో ఉండే బ్రిడ్జ్ దగ్గర ఈ నది అనమాట. ఇది చూడండి ఎంత బీభత్సంగా పడుతుందో. గుల్లకమ్మ నది అంటారు దీన్ని. నా చిన్నప్పటి నుండి ఈ నదిని చూసి నేను నవ్వుకునేవాడిని. ఇంత చిన్న నది ఇప్పుడు దాకా ఎప్పుడు నీళ్ళుతో పారలేదని చెప్పేసి నవ్వుకునేవాడిని. నా చిన్నప్పటి నుండి మొదటిసారిగా చూస్తున్నాను నేను ఈ నది ఇంత బీభత్సంగా పారడం. అసలుకి మా ఇంటికాడ వాళ్ళు గులకమ్మ దగ్గర నది పారుతుందని చెప్పేసరికి నేను ఉదయం లేసి వచ్చాను. చూసి చూడగానే షాక్ అయ్యా. అసలుకి 150 అడుగుల వెడల్పుతో ఈ నది ప్రవహిస్తుంది. అసలుకి పంట పొలాలు మొత్తము మునిగిపోయాయి. అక్కడైతే హనుమాన్ టెంపుల్ ఉంది. ఈ హనుమాన్ టెంపుల్ కూడా మునిగిపోయింది ఇక్కడ. అంత బీభత్సంగా పారుతున్నాయి నీళ్లు. నేనే షాక్ అయిపోయా అసలుకి. ఇక్కడికి ఈ నది చూడడానికి అందరూ వచ్చారు ఇక్కడికి. నాకు తెలిసి నా బ్యాచ్ ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ టైం అనమాట ఈ నది ఇంతలా బీభత్సంగా పాడడం వాళ్ళకు చూడడము. పొలాలలో నీళ్ళు మొత్తం వచ్చేస్తూనే ఉన్నాయి. నది సరిపోక పొలాలలోంచి కూడా కొట్టుకుని వచ్చేస్తున్నాయి వాటర్ మొత్తం. మా ఖమ్మం తహసీల్దార్ అనమాట వచ్చి అక్కడికి వచ్చి రోడ్డు మీద మమ్మల్ని ఎవరు ఇక్కడ ఉండమాకండి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఖమ్మం ఇది. ఇటు వెళ్తే చిన్న ఖమ్మం. ఇక్కడ ఆంజనేయస్వామి గుడి ఉంటుంది. ఇక్కడ గుండికి ఆంజనేయస్వామి గుడి అని. అక్కడ ఉన్న బుల్లకమ్మ చెరువు ఇది. వాగు చాలా వివసంగా ప్రవహిస్తుంది. ఇది వచ్చేసి పాత బ్రిడ్జ్ అనమాట. ఇప్పుడు మేము ఉన్న బ్రిడ్జ్ కాక ఇది పాత బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీదనే ఇంతకు ముందు వాహనాలు మొత్తము వెళ్ళాయన్నమాట. ఈ బ్రిడ్జ్ పై నుంచి కూడా వాటర్ ఫ్లో అవుతున్నాయి. చూడండి, మీరే చూస్తున్నారు కదా. ఈ బ్రిడ్జ్ పై నుంచి వాటర్ వస్తున్నాయి, కింద నుంచి వాటర్ వస్తున్నాయి. అసలుకి మామూలుగా లేదు. ఈ బ్రిడ్జ్ కనుక ఆపు లేకపోతే కనుక వాటర్ ఇంకా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయేటి. ఈ బ్రిడ్జ్ వల్ల వాటర్ మొత్తం స్లోగా వెళ్తున్నాయి. గొల్లకమ్మ నది ప్రవహిస్తే ఎంత దారుణంగా ఉంటుందని ఫస్ట్ టైం చూస్తున్నా. మామూలుగా అంటే ఇది ఒక చిన్న కాలువ. అలాంటిది గొల్లకమ్మ నది ప్రవహించడం వల్ల ఎంత పెద్ద కాలువ మాదిరి ఏర్పడిందంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అసలు నేను ఇంతలా ఇంత పెద్దగా ప్రవహిస్తుంది అని చెప్పేసి. ఇది మామూలు ఒక చిన్న కాలువ. అంటే పూర్వం పెద్ద కాలువగా ఉండేది, కానీ కొంచెము జరగడం వల్ల మొత్తం చిన్న కాలువ తయారైపోయింది. ఈ ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు చూడండి ఎంత పెద్దగా ప్రవహిస్తుందో కాలువ. ఇక్కడ ఉన్న జనాలను చూసి ఏదో యాక్సిడెంట్ అనుకోకండి. బాగా చూడడానికి వచ్చిన మనుషులంతా. ఓ మై గాడ్. సుందరపాలెం దగ్గర ముందు చూపించిన నది ఉంది కదా, ఆ నది అనేది ఇప్పుడు చెరువు నిండినప్పుడు అలుగు ద్వారా ఇటు వస్తాయి వాటర్. ఆ వాటర్ మొత్తము ఈ నది ముందు చూపించిన నది ద్వారా అక్కడి నుండి ఈ చిత్తరపాలెం రూట్ నుండి ఇంకా ఇలా తరుబాడు ఇలా వెళ్ళిపోతాయి వాటర్. దీనిని చింతలపాలెం చెరువు అంటారు అనమాట. ఇక్కడ ఖమ్మం నుంచి వచ్చే వాటర్ మొత్తం ఇక్కడ స్టోర్ అయిపోతాయి. కొన్ని ఇక్కడ ఎక్కువైనప్పుడు గేట్ ఎత్తేసి కిందికి వదిలేస్తారు. ఇక్కడ వాటర్ మొత్తం చెరువు నిండిపోయిందని చెప్పేసి ఇక్కడ సబ్ కలెక్టర్ వచ్చాడు చూడడానికి. ఇప్పుడైతే ఖమ్మం దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ చూస్తే ఎలా ఉందో, కానీ అక్కడ అలా లేదు. కానీ మేము మీరు ఇప్పుడు చూస్తున్నది ఖమ్మం చెరువు. ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద చెరువు మా ఖమ్మం చెరువు. ఈ చెరువు నా చిన్నప్పటి నేను చూస్తున్నా. నా చిన్నప్పటి నుండి ఇప్పుడు దాకా 2 సార్లు నిండింది. నేను 2 సార్లు చూసా. నిండింది కాదు, 2 సార్లు నిండింది మాకు తెలియదు, కానీ నేనైతే 2 సార్లు చూసా. ఒకసారి 2015లో చూసా, తర్వాత ఇప్పుడే చూడటం. 2010 కంటే ఇంకా దారుణంగా ఈసారి చూడటం. ఎందుకంటే వాటర్ ఫ్లోటింగ్ మామూలు రావట్లేదు. చాలా అంటే చాలా బీభత్సంగా వస్తుంది వాటర్ అయితే. ఈ వాటర్ కి మొత్తం నిండిపోయి చెరువులు నదులు మొత్తం పారుతున్నాయి. అసలు చూసాను కదా, నాకు గొళ్ళకమ్మ కానీ పోతే ఇక్కడ చిన్నబంద దగ్గర కానీ వాటర్ ఇంకా తక్కువే కూడా. ఊళ్ళో కాబట్టి కనబడుతుంది, కానీ మామూలు రీల్ చూస్తున్నాను. రియల్ చూస్తే కన్నా మీరు చాలా ఆశ్చర్యపోతారు. అంతా వస్తున్నాయి వాటర్ అయితే. వాటర్ చాలా బీభత్సం చూస్తున్నాయి. ఇక్కడ మనకి ఖమ్మం చెరువు నిండిందంటే కనుక మాకు అలుగు పడుతుంది. అలుగు చూపించాయి కదా, చూసింటారు మీరు చాలా మంది. తర్వాత ఇట్లా అంటారు కదా. అలుగు అయితే మాకు చాలా బీభత్సం వస్తాయి. చాలా ఎంజాయ్ ఉంటుంది. సాయంత్రం పూట అలుగు బాగుంటుంది. పోతే కాకుండా నా మూఢనమ్మకం ఏంటంటే
ఖమ్మం చెరువు నుండి అలుగు పారితే కనుక మరి 5 సంవత్సరాల తర్వాత కరువు వస్తుందని భావిస్తున్నాం. అందుకనే ఎక్కువ మంది అలుగు పారకూడదు ఉంటారు. కానీ అలుగు పాడితే మేము కొంచెం ఎంజాయ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అందరూ మనకు అలుగు పాడాలని చెప్పి అలుగు పారేది అందరూ మా ఖమ్మం ప్రజలందరూ చాలా ఆనందంగా చేస్తున్నారు. ఈ ఈ విషయం మాత్రం అయితే తుఫాన్ వల్ల చూసారా ఇంత చాలా బీభత్సంగా జరుగుతుంది. ఓకే. మనమైతే ఖమ్మం చెరువు దగ్గర ఉన్నాము. ఇక్కడైతే వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి. తుమ్ముతో మునిగిపోయింది. పోతే తూము పైకి వెళ్ళడానికి కూడా మనకు దారి లేదు. చూస్తున్నారు కదా తుమ్ము పూర్తిగా మునిగిపోయింది. మనకి ఆ తుమ్ము పైకి వెళ్ళడానికి కూడా మనకు దారి లేదు. కానీ కొంతమంది రిస్క్ చేసి మరి వెళ్ళారు. అంత రిస్క్ మనకొద్దు. ఓకేనా? పోవడానికి ముందు అయితే దారి కుది లేదు, మునిగిపోయింది. డైరీ చేసుకోవచ్చు. అందులో డేర్ చేయమాకండి అయ్యా, వద్దు. కానీ ఎందుకు వద్దంటున్నానంటే అక్కడ తూంబైకి వెళ్ళాలంటే మెట్లు మొత్తం మునిగిపోయాయి. కానీ కొండెక్కి వెళ్ళొచ్చు. కానీ కొండ ఏమాత్రం స్లిప్ అయిందంటే కనుక నీళ్ళలో పడిపోతాం. అందుకనే రిస్క్ చేయమాకని చెప్తున్నా. వాళ్ళంటే ఎక్స్పీరియన్స్, అంటే అక్కడ ఈత కొడతా కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు కింద పడ్డా కానీ ఈత కొట్టకుండా బయటికి రాగలరు. కొంతమంది రాలేరు కదా, అందుకనే డేర్ చేయమాకని చెప్తున్నా. కొండ చిలువ అది కదిలిందంటే బతికినట్టు. సరే సస్యాన్ని ఉంటుంది. సరే దాన్ని కూర వేసుకోవచ్చురా. 2017 తర్వాత ఇప్పుడు ఇంతలా నిండడం అసలు చెరువు. ఆల్మోస్ట్ ఇత్తుం కూడా మునిగిపోయింది. ఇది తూమ్, ఈ వాటర్. ఇంత గొప్ప అర్థాన్ని ఈ సెల్ల బంధించలేకపోతున్నాం. చూసారు కదా మా ఖమ్మం చెరువు అర్థాన్ని. మీకు నచ్చితే కనుక ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.